మూసీ సుందరీకరణలో ఇళ్లు కోల్పోతున్న ఒక అపార్ట్మెంట్ వాసులకు పక్కనే ప్రభుత్వ భూమినిస్తానని రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. అయితే ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన వారి సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తారా అని ప్రశ్నించారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acres లో మూసీ నది ఒడ్డున ఈసా నది ఒడ్డున ఉంది. అది ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషన్, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకి 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా. అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు. అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్ కనీసం మీకు అవగాహన ఉందా? మీ ప్రభుత్వానికి ఉత్త TDRలు ఇచ్చి చేలు దులుపుకుంటూ అయిపోతుంది అనుకుంటున్నారా? మూసీ నాలాల్లో ఉన్న SDFలతో నీళ్లు సాఫీగా వెళ్లాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. అయితే BRS హయాంలోనే 31 STP ప్లాంట్లను ఏర్పాటు చేశామని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కంప్లీట్గా 200 మీటర్ల లోపలనే నీళ్లను నియంత్రించడమే కాకుండా నీళ్లకు సరైన దారి ఈరోజు మీరు STPల పైప్ లైన్లన్నీ మూసీ నదిలో కట్టిండ్రు, మధ్యలో కట్టిరు. వరద రాగానే అడ్డుకోవడంతో ఆ నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. చెత్త వేయడం వల్ల, డెబ్రీస్ వేయడం వల్ల, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం తీసుకువెళ్ళి డంప్ చేయడం వల్ల అవి నిండడం వల్ల నీళ్ళు అక్కడి వరకు వేగంగా వచ్చి ఆగిపోతున్నాయి. ఒక దగ్గర 500 ఫీట్లు ఉంది, ఒక దగ్గర 50 ఫీట్లు ఉంది మూసీ నది. 500 ఫీట్లలో ఉండే వరద 50 ఫీట్లకు రాగానే మొత్తం నీళ్ళు నిండి వెనక్కి వచ్చి కాలనీలన్నీ నీటిమయం అయిపోతున్నాయి. సో ఈరోజు మనం ఆ వాటర్ని STPల ద్వారా ఈ వాటర్ని విడిచిపట్టుకొని ఈ మూసీ నది ఎంబడే ట్రంక్ లైన్లు, రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్ళు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇదంతా గ్రోత్ ఇంజన్ కింద మారుతుంది. రాష్ట్రం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ మారుతుంది. STPల నీళ్లు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్లు తీసుకొచ్చి మూసీలోకి ఇడిచిపెట్టాం. మరి ఇడిచిపెట్టాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్లు మూసీలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాలాలు ఉంటాయి కదా, ఆ 54 నాలాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట.